Greetings to you in the name of my Lord and Savior Jesus Christ of Nazareth. Now we are going to meditate the Word of God. If you have Bibles, you go and open the Bible and come to Psalm 106. That is, give thanks to the Lord, for He is good. We must have to give thanks to the Lord, for He is good. So, when we see Psalm chapter 106 from verse 2 4, we will find that praise the Lord, oh, give thanks to the Lord, for He is good, for His steadfast love endures forever. Who can utter the mighty deeds of the Lord, or declare all His praise? Blessed are they who observe justice, who do righteousness at all times. Remember me, O Lord, when you show favor to your people. Help me when you save them, that I may look upon the prosperity of your chosen ones, that I may rejoice in the gladness of your nation, that I may glory with your inheritance. Both we and our fathers have sinned. We have committed iniquity. We have done wickedness. Our fathers, when they were in Egypt, did not consider your wondrous works. They did not remember the abundance of your steadfast love, but rebelled by the sea at the Red Sea. సో కనుక మనమందరం కూడా ఇక్కడ మరి చూసినప్పుడు ప్రైజ్ ద లార్డ్ హో గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ హో గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్, ఫర్ హీ ఈస్ గుడ్. దేవుడు మంచివాడైనందున దేవునికి మనము స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెప్పవలసిన వారమే ఉన్నాం. ఎందుకంటే మరి ఎవరైనా ఎక్కడైనా మనకు ఒక రాసుకొనికి పెన్ను ఇస్తే మనం థ్యాంక్స్ చెప్తాం ఆ సమయంలో, పెన్ను దొరికిన సమయంలో. లేదా మనం ఆకలి కొనేటప్పుడు ఒకవేళ మరి ఏదైనా కొంత డబ్బు ఇచ్చినప్పుడు కానీ, కొంత అన్నం పెట్టినప్పుడు కానీ, అప్పుడు మనకు అర్థమవుతుంది అన్నం విలువ, డబ్బు విలువ. అలాగే మనం అప్పుడు థ్యాంక్స్ చెప్తాం. అట్లే దేవుడు ఉదయకాల సమయం నుంచి సాయంకాలం వరకు మనల్ని కాచి కాపాడి సంరక్షిస్తున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. నిద్రపోయే సమయంలో వైల్ వీఆర్ స్లీపింగ్ హీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. రియల్లీ హీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ అస్. హీ కెప్ట్ ఏంజల్స్ సరౌండింగ్ అస్ అండ్ హీ ఈజ్ లివింగ్ ఇన్ అస్. మరి అలాగున ప్రతి రాత్రి మనం నిద్రపోయి తిరిగి లేచేంత వరకు కూడా ఆయన మన గురించి కేర్ తీసుకుంటున్నటువంటి దేవుడు అన్నాడు. ఒకవేళ మనం 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ డ్రైవింగ్ చేస్తూ వెళ్ళేటప్పుడు కూడా దేవుడు మన గురించి కేర్ తీసుకుంటూ ఉన్నాడు. మరి కొద్ది డిస్టెన్స్లోనే యాక్సిడెంట్లు అన్నీ మనకు చాలామందికి దేవుని నమ్మిన వారికి తప్పిపోతున్నాయి. అన్యజనులను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు, వారిని కూడా తప్పిస్తూనే ఉన్నాడు. కనుక మరి మన ఆయుష్ ఎంత అంటే మరి 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు లేదా అధిక ఆయుష్ ఉన్నాడల్లా 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరములు మనము సమయము దొరికిన కొలది వాక్యానికి మనము చోటిచ్చి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయంలో వాక్యాన్ని భద్రపరచుకోవాలి. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తున్నామండి. కనుక దేవుడు యేసు ప్రభు నీలో నాలో మరి జీవిస్తున్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మదేవుని మనము దుఃఖపరచకూడదు. దేవుని ఆనందపరిచేటటువంటి మన ఆత్మీయ స్థితిని కలిగి ఉండాలి. ఆత్మీయ స్థితి అంటే ఏంటంటే ప్రభువుకు హత్తుకొని ఉండడం, వాక్యాన్ని వినడం, ప్రార్థన చేసుకోవడం, పరిశుద్ధముగా ఉండడం. కనుక పరిశుద్ధత అనేది ఏంటంటే మనము పరిశుద్ధత లేకుండా ప్రభు దగ్గరికి పోలేము. ఒకవేళ పాపులముగా ఉండి మరి ఏదైనా తప్పిపోతే ఆయన క్షమిస్తాడు. ఆయన పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని ప్రేమించడు. ఆయన పరిశుద్ధుడు,
మహాపరిశుద్ధుడైనాడు. ఆ మహాపరిశుద్ధులతో సహవాసం చేసే మనం కూడా మరి పరిశుద్ధతను నేర్చుకుంటూ రావాలి. ఆ పరిశుద్ధతను నేర్చుకునే దాని విషయమే మనము బైబిల్ను చదువుతున్నాం. బైబిల్లో అనేక విషయాలు మనకు మరి మన హృదయానికి తగిలే విధంగా ఉంటాయి. మన పరిస్థితి బాగలేనప్పుడు ఆ సమయానికి తగిన వాక్యం మనకు కనబడుతూ ఉంటుంది. వాటిని బట్టి మనము సరి చేసుకుంటూ ఉన్నాం మన ఆత్మీయ స్థితిని తిరిగి కట్టుకోవాలి. కనుక పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టిన దేవుడే మన గుడారాల్లో కూడా మరి పడిపోయిన స్థితిని, కుటుంబాలు పడిపోయినాయా, విడిపోయినాయా, చెడిపోయినాయా, దేవుడు కట్టబోతున్నాడు. నిరీక్షించండి, విశ్వసించండి, ప్రార్థన చేయండి. కనుక విశ్వసించడం మన పని, ప్రార్థన చేయడం అనేది మరి యాజకుల పని. యాజకులు అంటే ఈనాడు పాస్టర్లని మనము సంబోధిస్తున్నాం. కనుక మరి మనం కూడా వ్యక్తిగత ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థన చేయాలి. మరి తర్వాత మన పిల్లలకు ప్రార్థన నేర్పాలి, వాక్యం చదివేది నేర్పాలి, కంఠత వాక్యాలు నేర్పాలి. మరి వాక్యం అనేది నీ హృదయంలో నివసిస్తున్నప్పుడు నీకు ఏదైనా దుఃఖం కలిగితే వాక్యం గుర్తొస్తుంది. ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుంటాం. ఒకవేళ మహాశ్రమ నీ మీదకి వస్తే మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడే విని మనకు సహాయం చేసే దేవునిగా ఉంటాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినా కూడా సమాధానం రాదు, కానీ ఆయన ఆల్రెడీ సమాధానాన్ని కలుగజేసే దేవుడు. మనం అడిగిన రీతిలో సమాధానం రాకపోయినా వేరొక రీతిలో దేవుడు సహాయం చేసి నీ దుఃఖాన్ని తీర్చేటటువంటి దేవుడు. కనుక యేసు ప్రభుతో ప్రతిరోజు మనకు అవసరం ఉంటుంది. మరి యేసు ప్రభువును దాటి మనము జీవించలేము. మరి ఆదివారం మందిరానికి వెళ్తేనే మనకు తృప్తి ఉంటుంది, వెళ్ళకపోతే కొరతగా ఉంటుంది. ఆదివారం మందిరానికి వెళ్ళి దేవునికి కనపడి వాక్యం విని ప్రార్థన చేసుకొని వాగ్దానాలు కూర్చుకొని వస్తే వారమంతా కూడా మనం సంతోషంగా ఉంటాం. కనుక దేవుని వాక్యములో బలం ఉంది, శక్తి ఉంది, ఓదార్పు ఉంది. బిడ్డ విశ్వాసి, దేవుని దగ్గరికి వచ్చి నీ మనసు మార్చుకొని నూతనమవటం వలన రూపాంతరం పొందాలని మేము కోరుకుంటున్నాం. కనుక మేము విక్టరీ ప్రేయర్ టవర్ హైదరాబాద్ నుంచి ఈ యొక్క వాక్యాన్ని ప్రసారం చేస్తున్నాం. కనుక మీరు విని మీ మనస్సు మారి నూతనమవటం వలన రూపాంతరం పొంది అనేకులకు మరి మీ సాక్ష్యాన్ని చెప్పాలని మేము కోరుకుంటున్నాం. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే మరి డిస్క్రిప్షన్లో ఇవ్వబడినటువంటి యొక్క ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకొనవచ్చు. వ్యాధితో ఉన్నవారు, దయాలతో ఉన్నవారు, ఒకవేళ దయం పట్టి ఉన్నవారు, లేకపోతే శ్రమ, వేదన, దుఃఖం, అప్పులో ఉన్నవారు, ఎమర్జెన్సీ కండిషన్స్లో హాస్పిటల్స్లో ఐసీయూలో ఉన్నవారు కూడా ప్రార్థన చేయించుకోవచ్చు. మా డ్యూటీ అది. కనుక మీరు ప్రార్థన కోసము ఫోన్ చేయండి, మేము సంతోషంగా లిఫ్ట్ చేసి ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వాదించును గాక. 2వ వచనాన్ని మనం చదువుకుందాము. హూ కెన్ అటర్ ద మైటీ డీడ్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ డిక్లేర్ ఆల్ హిస్ ప్రైస్. ఎవరైతే దేవుడు చేసిన మహా ఆశ్చర్య కార్యాలను, గొప్ప క్రియలను తెలియజేస్తారు? ఎవరు తెలియజేస్తారు? ఎవరు నా స్వార్థ ప్రకటిస్తారు? నేను మిమ్మలను మీ తల్లి గర్భములో ఉన్నప్పుడే రూపొందించాను, నా చేతులు మిమ్మలను రూపొందించాయి. మీరు పుట్టిన నాటి నుంచి నేటి వరకు నేను మీకు ఎన్నో విధాల మేలు చేసుకుంటూ వస్తున్నాను. కంటికి రెప్పలా కాపాడుతున్నాను. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టువాడు అన్నట్లుగా నేను మిమ్మలను కాపాడుతూ వచ్చాను. అనేక శ్రమలు మిమ్మల్ని విస్తరించినప్పుడు చెట్టునకు మనసు ఉన్నట్లు నేను మీకుండి, ఆ విధంగా మంచు ఏ విధంగా విడిపోతుందో అట్లా శ్రమల నుంచి మిమ్మల్ని విడిపించాను. ఆహారం లేనప్పుడు ఆహారం ఇచ్చాను, ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చాను. అయితే మీరు వేదనతో, చింతతో ఉన్నప్పుడు, నేను నిద్రపోతూ ఉంటే మీ పక్కనే నేను ఉండి మిమ్మల్ని కాపాడుతూ ఓదారుస్తూ వస్తున్నాను. మీ ఆత్మీయ స్థితిని నేను కాపాడుతూ వచ్చాను. అలాగే మీ శ్రమ, వేదన, దుఃఖాన్ని మీరు మీ పక్కనే ఉండి, మీలోనే ఉండి నేను కూడా భరిస్తూనే ఉన్నాను. మీరు నడుస్తున్న నడకలో వేదనతో నడుస్తుండగా నేనే మిమ్మల్ని మోసుకొని నడిపించాను. మీ కొరకు 3 మేకుల మధ్యలో 5 గాయాలు పొంది మిమ్మలను నా రక్త
రక్తంతో కడిగి కొన్నాను, అయినా కూడా నా వాక్యము ప్రకటించే మనుషులు లేరు. కనుక ఆకాశము ఆలకించము, భూమి చెవి యొక్కము. నేను పిల్లల కంటిని, వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన యజమాని ఎరుగును, గాడిద తన సొంత వాని తోటిని తెలుసుకొనును. అయితే ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు అని దేవుడు మనల్ని గద్దిస్తూ వస్తున్నాడు. కనుక ప్రియ బిడ్డ విశ్వాసి, ప్రభు యొక్క స్వరం విని దేవుని పద్ధతిలోనే నేను